ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్‌లో సుజ్లాన్ అనే కంపెనీ చాలా పెద్ద జైంట్‌గా ఉండేది. కానీ అదే కంపెనీ ఇప్పుడు బ్యాంక్రప్సీకి కూడా వెళ్ళింది. మరి దాని స్టోరీ ఏంటో చూద్దామా? 1995లో తులసి తాంటి అనే ఎంటర్‌ప్రెన్యూర్ సుజ్లాన్‌ని స్టార్ట్ చేశారు. విండ్ ఎనర్జీ సెక్టర్‌లో బిజినెస్ చేసి కంపెనీని ఫాస్ట్‌గా డెవలప్ చేశారు. 2007కి వచ్చేసరికి సుజ్లాన్ వరల్డ్‌లో టాప్ విండ్ టర్బైన్ కంపెనీస్‌గా ఒకటిగా మారింది. సుజ్లాన్ జర్మనీకి చెందిన ఆరి పవర్ అనే కంపెనీని కొనడానికి పెద్ద అమౌంట్ లోన్ తీసుకుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. దానివల్ల మార్కెట్ స్లో అయింది, ఆర్డర్స్ తగ్గాయి, డెట్ మాత్రం పెరిగిపోయింది. కొన్ని ఇయర్స్ లో సుజ్లాన్ డెట్ వేల కోట్లు చేరింది. షేర్ ప్రైస్ కూడా 400 లెవెల్స్ నుండి సింగిల్ డిజిట్స్ కి పడిపోయి చాలా మంది ఇన్వెస్టర్స్ భారీ నష్టాలు చూశారు. 2012 నుండి 2020 వరకు కంపెనీ సర్వైవల్ కోసం పోరాటం చేసింది. బ్యాంక్స్ తో డెట్ రీస్ట్రక్చరింగ్ చేసుకుంది, యాసెట్ అమ్మింది, కాస్ట్ తగ్గించింది. తర్వాత ఇండియాలో రిన్యూవబుల్ ఎనర్జీ డిమాండ్ పెరిగింది. గవర్నమెంట్ గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టడం సుజ్లాన్ కి కలిసి వచ్చింది. డెట్ తగ్గడం, కొత్త ఆర్డర్స్ రావడం, ప్రాఫిట్స్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల సుజ్లాన్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. ఒకప్పుడు ఆల్మోస్ట్ కొలాప్స్ అయిన కంపెనీ మళ్ళీ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసింది. అందుకే సుజ్లాన్ ని ఇండియా స్టాక్ మార్కెట్ లో బిగ్గెస్ట్ టర్న్ అరౌండ్ స్టోరీగా ఒకటి చెప్తారు. 2026లో సెబీ సుజ్లాన్ పై పెనాల్టీ వేసింది. కానీ ఇది కరెంట్ బిజినెస్ కి సంబంధించి ఇష్యూ కాదు. 2015 నుండి 2021 మధ్య ఫైనాన్షియల్ డిస్క్లోజర్ మరియు అకౌంటింగ్ ప్రాక్టీసెస్ లో తప్పు ఉన్నాయని ఆరోపణ వేసింది. దీనిపై సెబీ యాక్షన్ తీసుకుంది. అయితే కంపెనీ ప్రెజెంట్ ఆపరేషన్స్ మరియు కొత్త ఆర్డర్స్ పై డైరెక్ట్ ఇంపాక్ట్ లేదని కంపెనీ చెప్తుంది. మరి మీరేటనుకుంటున్నారు? లాంగ్ టర్మ్‌లో సుజ్లాన్ గ్రో అవుతదా? ఆర్ ఎల్స్ ముందులాగా కొలాప్స్ అవుతదా? నాకు కామెంట్ చేయండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.